చంద్రబాబు స్విచ్ అయితే ఇక్కడ బల్బు లెక్క రేవంత్ రెడ్డి వెలిగి ఈరోజు మన బతుకులు మొత్తం చీకటి పాలు చేసినటువంటి పరిస్థితి. వర్గీకరణ అయింది, కస్టమర్ లిస్టులో మన కొట్లాడినాం. వచ్చిన వర్గీకరణ తర్వాత 2025 ఏప్రిల్ 14 పెద్ద సమస్య వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఒక జీవో తీసుకొచ్చిండు, జీవో నెంబర్ 99. ఆ జీవో తీసుకొచ్చి రోస్టర్ సిస్టమ్ మొత్తం తీసుకొచ్చిండు. ఆ రోస్టర్ సిస్టమ్ ఏంటంటే మనకు వచ్చినటువంటి రిజర్వేషన్ శాతాన్ని సమంగా కులాలకు పంచేదాన్ని రోస్టర్ అంటారు. ఆ వచ్చిన రిజర్వేషన్ ని కింద పంచాలి, ఎవరి కులానికి మరి పంచాలి. ఆ పంచకాల కూడా ఆ లైన్ ప్రకారం కానీ ఆ లైన్ లో కూడా మొత్తం డోకా జరిగింది. ఇంతకుముందు 16 నెంబర్ ఉన్నప్పుడు మనకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చేది, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, విద్యా అవకాశాలు కావచ్చు, మా మిత్రుడు చెప్పినట్టు ఉద్యోగం ప్రమోషన్ల అవకాశాలు కావచ్చు 16 నెంబర్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఇసుకపోయి మన లెక్క పెట్టిల్లు 22 నెంబర్ కింద పెట్టిల్లు. మంచిగానే 22 నెంబర్ కింద పెట్టి 22-41 ఇట్లా పెట్టుకుంటూ పోయి మనకు మొత్తం కూడా ఈరోజు ఆ 22 నెంబర్ కూడా మహిళకు ఇచ్చిల్లు. మహిళకు అంటే తక్కువ మంది చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మహిళలు ఎట్లా అక్కడ దాకా రారు కాబట్టి ఆ 22 నెంబర్లు లేకపోతే నెక్స్ట్ వేరే నెంబర్ పంపించి 42 నెంబర్ పంపించి రోస్టర్ ద్వారా మనకు నౌకర్లు ఇచ్చే పరిస్థితి. మనకాలకి 22 నెంబర్ కలిపి వస్తారనే ఉన్న జాబ్ మొత్తం పీక్తుంది, ఒక్క జాబ్ ఉన్నట్లే. ఇప్పటి వరకు 14 నోటిఫికేషన్లు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నోటిఫికేషన్ ఇస్తే ఏ నోటిఫికేషన్ కూడా మనకు మానలకు ఉద్యోగాలు రావడం లేదు. సుమారు 10-11 నోటిఫికేషన్లో 0 అంటే గ్రూప్ 3 ఏదైతే మన మానలకు ఇచ్చిందో ఆ గ్రూప్ 3లో మానలకు ఇచ్చిన రోస్టర్ ప్రకారం మనకు ఒక్క ఉద్యోగం కూడా రావడం లేదు. దయచేసి గమనించాలి. ఈ రోజు వర్గీకరణ చేస్తే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి కొట్లాడినటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కానీ అదేవిధంగా వర్గీకరణ జరిగితే మంచి సిస్టమ్ జరుగుతుందని చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, లేదా మిగతా ఏ కమ్యూనిస్టులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రోజు ఎవరు మాట్లాడట్లేదు. మానవులకు అన్యాయం జరుగుతుంటే ఎవ్వరూ మాట్లాడట్లేదు. వాళ్ళు మాట్లాడకపోగా మన దొరలు కూడా మాట్లాడట్లేదు. ఏదో అయ్యగారు తుప్పిల మంత్రం ఏదో ఉంటుందిగా మాట్లాడతా తప్ప ఇక సుద్దాల దేవన్న కాళ్ళు మొక్కిన కూడా ఎవరు పనికిరారు. అవునా కదా? సుద్దాల దేవన్న త్యాగం ముందు, ఇక పీరో గారు త్యాగం ముందు మీ పదవులు ఎంత, మీ బతికెంత? అవునా కదా? కనీసం మీకున్న పదవులు వదిలిపెట్టుకోవడం కూడా చేత కావట్లేదు. మీరున్న 9 మంది ఉన్నారు కదా, ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఎమ్మెల్సీ ఉన్నారు కదా, మంత్రులు ఉన్నారు కదా, రాజ్యాంగ రేవంత్ రెడ్డి బల్ల వేస్తే బ్యాంక్ రోస్టర్ ఎందుకు సవరించబడదా? సవరించరా ప్రభుత్వం? సవరిస్తుంది. ఎందుకంటే నా ప్రభుత్వం కుర్చీకేసరేటట్టుందనే భయం వస్తుంది. ఆ భయం మనల్ని పెట్టట్లే. ఎవరికి వచ్చింది వాళ్ళు తీసుకున్నారు, కూర్చున్నారు. ఇక మేము మాట్లాడేటప్పుడు మాట్లాడకపోతే బాగుండాలిగా, ఇక కొట్లాడేటప్పుడు కొట్లాడుతున్నప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ సిస్టమ్, ఈ రోస్టర్ సిస్టమ్ సవరించాలి. 20 లోపల రెండు ప్రాధాన్యత క్రమాలు మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మొత్తం రోస్టర్ సిస్టమ్, ఈ వర్గీకరణ అనేది కూడా రాజ్యాంగ విరుద్ధం. అంబేద్కర్ త్యాగాల పునాది మీద వచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ సిస్టమ్ కే విరుద్ధం. కాబట్టి దాన్ని సవరించాలని చెప్పి, రోస్టర్ సిస్టమ్ సవరించాలని చెప్పి మొన్న నల్లగొండలో ఇట్లాంటి సభ జరిగింది. అక్కడ మేము ప్రకటించినాం, అయ్యా ఎక్కడ పుట్టింది ఆ జీవో? సెక్రటరియట్ లో పుట్టింది. జీవో 99 అక్కడ సెక్రటరీలో పుట్టింది. కాబట్టి ఎక్కడ తెలుసుకుందాం, ఆడేడవుతుందిగా డైరెక్ట్ సెక్రటరీ ముట్టడి పెడదాం, ఇక తాడొప్పటి తెలుసుకుందాం. ఎక్కడైతే జీవో పుట్టిందో, ఎక్కడైతే మానవ గొంతును చిదిమేసి మానవ భవిష్యత్తు లేకుండా చేసేటువంటి జీవో పుట్టిందో అక్కడనే ఆ జీవోను చంపాలని చెప్పి ఈ నెల 31 జల సెక్రటరీ పిలిపిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. దుబ్బాక నుంచి, ఈ సిద్దిపేట జిల్లా నుంచి, ఈ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి, పక్కన కరీంనగర్ జిల్లా నుంచి, వరంగల్ జిల్లా నుంచి వేలాదిగా తల్లి రావాలి. మన ఆక్రందన, మన కష్టం, మన కన్నీళ్లు, మన భవిష్యత్తు మొత్తం కూడా రేపటి మన పోరాటం మీద ఆధారపడ్డది. ఇప్పుడు కూడా మన మౌనం ఉంటే మన ఇంట్లో మన పుట్టిన పిల్లలకు పెట్టే అన్నముద్దల విషం చుక్క కలిపి మన పిల్లల్ని మనం చంపుకునే పరిస్థితి మనం తెచ్చుకుంటామన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. వాస్తవం కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇదే రోస్టర్ సిస్టమ్ కనుక నోటిఫికేషన్ ఇస్తా ఉంటారు, మన గ్రూప్ లో జాబ్ ఉండవు. నోటిఫికేషన్ ఇస్తా ఉంటారు, మాలలో జాబ్ ఉండవు. ఏమైంది?
ఈ టర్మ్ మొత్తం పోతుంది. ఇప్పుడున్న ఈ పిల్లలు చదువుకున్న పిల్లలు అవుతున్నారో, డిగ్రీ చేస్తున్నారో, పిల్లలు చేస్తున్నారో, లేకపోతే కోచింగ్ పిల్లలు అవుతున్నారో, వాళ్ళ ఒక తరం మొత్తం భవిష్యత్తు మొత్తం వాళ్ళు కూలీలుగా బయట ప్రైవేట్ ఎంప్లాయర్గా అవసరమైతే సంఘ విద్రోహ శక్తులు కూడా మారే ప్రమాదం ఉంది. అంటే విరక్తి పుట్టి అంటే ఈరోజు మనం ఉన్నాం, అంతో కొంత జీవంతో ఉన్నాం. ఈరోజు మనం కొట్లాడకపోతే రేపు ఒక తరం పిల్లలు మొత్తం కూడా నష్టపోతారు. ఆ ఒక తరం అంటే చిన్న మాట కాదు. ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే మీకు తెలుసు, మీ ఇళ్ళలో చూసుకోండి, లేదా పక్క మీ ఊర్లో మీ గుడలో ఇంటి పక్కన చూడండి, ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఉంటే ఆ కుటుంబం మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి మీరు, వాళ్ళకి గౌరవం ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది, పిల్లల్ని మంచిగా వేరే కథ చూపిస్తూ ఉంటారు, రేపు భవిష్యత్తు చూపిస్తూ ఉంటారు. అంటే ఒక ఉద్యోగ కుటుంబం అనేది ఆత్మగౌరవం. అది ఆ తరం మొత్తం, ఆ కుటుంబం ఉన్నటువంటి వంశం మొత్తం కూడా ఆ ఉద్యోగం మీద, ఒక ఉద్యోగం ఉన్నప్పుడు ఆ ఇంట్లో మొత్తం ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ సిస్టమ్ అంటే వెళ్తారు వాళ్ళు. ఈరోజు ఇన్ని వేల ఉద్యోగాలు మన కళ్ళ ముందు మమైపోతా ఉంటే మనం ఇంకా మౌనం ఉంటే ఎవరు మనం ఇక కొట్లాడకుండా ఇళ్ళ బట్టి ఏముంటది. మొన్నటి దాకా లెక్కలప్పుడు ఎవరు మాలా చెప్పలే, హైదరాబాద్ ఎవరు మాలా చెప్పలే. లెక్కలకు వచ్చినప్పుడు మేము మాల కదండి, మేము మాల కాదు. మన అధికారులు కూడా పాడుపడి కుర్చీలో కూర్చుంటే ఎంఆర్ఎఫ్ అయితే పోలీసు అవుతుంది, వాడు మాలా చెప్పాడు. హైదరాబాద్ చెప్పకపోతే మీరు అధికారులు చెప్పకపోతే అవతలలో పట్టలు తీసుకొని నీకు తల్లి నేను పలా చెప్పి చెప్పుకోబట్టాలి. ఇంకా నువ్వు మాల చెప్పుకోవడానికి సిగ్గు అయితే ఎందుకు బతుకు, ఎందుకు బతుకు? నువ్వు మాల అని చెప్పుకోవడానికే సిగ్గుపడే పరిస్థితి వచ్చినప్పుడు తన కడుపులో పుట్టిన 4 పిల్లలు ఒక్కొక్కరు చనిపోతా అంటే కడుపులో దుఃఖాన్ని దిగమింగుకొని నేను నా కుటుంబం చచ్చిపోయిన పర్లేదు, నా కుటుంబం పర్లేదు, ఈ లోకల్ ఉన్నటువంటి అట్లాంటి పిల్లలు మొత్తం నా బిడ్డలే వాళ్ళు బాగుపడుతారని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన గుర్తుపెట్టుకొని, అంటే ఆయన ఆత్మ భవిష్యత్తు ఆలోచన. అంటే నీకు నువ్వేదో చెప్పుకున్నప్పుడు అట్లాంటి త్యాగాలు ఎందుకు? పక్కన ప్రియురా గారు ఎందుకు త్యాగం చేసి? దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరు విమర్శిస్తారో ఎవరు అంటారు కాదు, ఏ రాజకీయ పార్టీ మద్దతు కాదు, ఒక రాజకీయ పార్టీ వ్యతిరేక కాదు. బరాబర్ బాలలకు అన్యాయం జరిగిన కొట్లాడతాం, గల్లబట్టి ముంచుతాం, మన హక్కుల కోసం కలిసి వచ్చేటప్పుడు కల్పన పోతాం, అవసరమైతే దేనికైనా సిద్ధంగా ఉంటాం. విషయాన్ని స్పష్టంగా తెలిసి మిత్రులా మీరందరూ కూడా మీ సెల్ ఫోన్లలో ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తం 100% ఉంటే ఇలా 70% మొత్తం కూడా ఏది అంటే ఉద్యోగాలకు పరిగణలు ఉన్నాం, అంటే 50 దాంట్లో ఉన్నాం. అసలు ఎవరు ఉండాల్సింది 15-20 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల ఉన్న పిల్లలు రావాలి ఈ ఉద్యమాలలో. కానీ పరిస్థితి ఎట్లుందంటే మనది రావట్లేదు. ఎక్కడ పోతాయి అంటే రేపు ఎవరు వినాయక చవితి మండపాలంటే ఒక్కొక్క నెల తరబడి పుస్తకాలు పట్టుకు తిరుగుతాడు. ఎవరు వ్యతిరేకించలేదు, నెల తరబడి పుస్తకాలు పట్టుకుని చందాలకు తిరుగుతూ ఉంటారు, ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని. రేపు ఒక కొత్త సినిమా వచ్చిందని నీ తల్లి వాళ్ళు 10 రోజుల ముందే ఫ్లెక్సీ కట్టుకుంటున్నారు మన దాంట్లో. అంటే నీ కొంప ఊలిపోతా అంటే ఎవరి కోసం నువ్వు పోయి పనిచేస్తున్నావు కదా. ఫస్ట్ నువ్వు ఇల్లు సగదిద్దుకోవాలి కదా, నీ జాతి నష్టపోతుంది కదా. ఈ నష్టపోయే జాతి కోసం నువ్వేగా నష్టపోయేది. ఈ టైంలో కూడా యువకులు విద్యార్థులు బయటకు రాకపోతే మన ఉద్యమం ఎందుకు? ఇక్కడ ఉన్న మేధావులందరూ కష్టపడేందుకు? ఇక్కడ ఇంతమంది ఇంత వయసులో అక్కడ మా దేవన్న 3 సార్లు కింద పడి కూడా నడవలేని పరిస్థితులు కూడా ఇదాకా వచ్చింది. ఏసీ కాలంతో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు, ఏసీ కాలంతో మంత్రులు ఎమ్మెల్సీలు. ఏం పుట్టింది మా ఇలాగా? రేవంత్ రెడ్డి గారు కూర్చొని అయితే సాయంత్రం దాకా చాంబర్లు పెట్టి పోవు రోస్టర్ వర్గీకరణ పెట్టి వర్గీకరణ ఎవరు చెదగాలి? ఆ చట్ట సభలో కూర్చున్న కూడా చెదగాలి, మాట్లాడుతున్నా ఎవరు చెదగాలి, దాని అడ్డు కూడా చెదగాలి. ఆ వర్గీకరణ బిల్లు అయ్యేటప్పుడు ఆ పేపర్ చెప్పి మన తెలంగాణ వచ్చి మన బిల్లు కోసం మన మనలు ఎట్లయితే బయటకు పోయేదో అట్లా పోయి ఉంటే మనకు కూడా ఆత్మగౌరవం ఉండేది. అది ఎవరు పోలే, ఎందుకంటే వాళ్ళ అధిష్టానం నుంచి వాళ్ళకున్న కైలాస్ వాళ్ళకు ఉన్నాయి. కనీసం రోస్టర్లో కూడా నీ వర్గీకరణ ద్వారా వచ్చిన 5% ఉంది కదా. మాదిగా వాళ్ళ అనుమత కులాలకు 9% పైన, గ్రూప్ 1 1% పైన మనకు 5 కదా. కనీసం 5%లో 1% ఉద్యోగాలు రావాలి కదా. 5కి 5 అమలు కాదు కదా. 5లో 5 అమలు కావట్లే, ఒక్కడు కూడా కావట్లేదు. మరి ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఎందుకు? ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, నీ ప్రజాప్రతినిధులు, నీ బుగ్గకారులు, నీ ఏసీలు ఎవరి కోసం త్యాగం చేసిన పేరురావు? ఎవరి కోసం చచ్చిపోయిన వర్గీకరణ ఉద్యమంలో ఒక్కొక్కరు వయసు పెట్టుకున్నారు, జాబులు పెట్టుకున్నారు, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకున్నారు, దేశం మొత్తం అనుకుంటా, రాష్ట్రం మొత్తం అనుకుంటా మాలమాల పెడుతున్నారు. 30 ఏళ్ళుగా ఉద్యమాలు చేసుకుంటున్నాం కదా. 30 ఏళ్ళు అడుగున్నాం కదా వర్గీకరణ వ్యతిరేకంగా. ఒక్క దెబ్బ వర్గీకరణ బీజేపీ కుట్రలో బలైపోయింది కదా. ఈ త్యాగాలను గుర్తుపెట్టుకోవడం దయచేసి మన యువత బయటకు వెళ్ళాలి. మన పెద్దలను ఆలోచించాలి. మన ఒక కులానికి వ్యతిరేకం కాదు, మన హక్కుల కోసం మనం మాట్లాడకపోతే మన బలైతమైన విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటూ రేపు 31న జరిగేటువంటి మన ఆత్మగౌరవ పోరాటం రోస్టర్కు వ్యతిరేకంగా, రోస్టర్ సవరించే వరకు కూడా మనకు కదిలేదు లేదు. ఆ రోస్టర్ సవరించి మానవులు న్యాయం చేసే వరకు
వదిలేదనే నినాదంతో రేపు 37 తరగతి చలో హైదరాబాద్ కు సెక్రటరీ పిలిపిస్తున్నాం. మీరందరూ తప్పకుండా వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క మహోత్సవంలో మన భవిష్యత్ తరాలు కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై మాలా, జై భీమ్. దయచేసి పెద్దలందరూ వస్తే